హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి, సో దానికి సంబంధించి అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఎగ్జామ్స్ అనేది అయిపోయాయి కదా, ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. కాబట్టి సో ఒక లైక్ అనేది చేయండి. అలాగే పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది, సో మ్యాథ్స్ అన్న పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో కదా, సో దానికి సంబంధించి నేను తొందరలో అప్డేట్ కూడా ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. రీచ్ అయ్యాక నేను మీకు పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు ఏంటి అన్నది నేను అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. అండ్ మీకు విత్ ఇన్ ప్రూఫ్స్ తో సహా నేను మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఒక లైక్ అనేది చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది అంటే 6th నుంచి 9th దాకా అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ రోజు నుంచి పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది అనమాట. దీనిలో సో 24 సెంటర్స్ లో అయితే మనకైతే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అండ్ మ్యాథ్స్ మాత్రం ఆన్లైన్ లో జరగడం అయితే జరుగుతుంది అనమాట. సో మ్యాథ్స్ ఒకటి ఆన్లైన్ లో పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు. నేను లాస్ట్ కూడా వీడియో అనేది చేశాను. సో మాక్సిమం ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్ లో ఉన్నది. ఇక రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే, లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్ గా 15 days లో రిజల్ట్స్ అనేది రావడం అయితే జరిగింది అనమాట. సో అలా చూసుకున్నట్లయితే మనకు ఈసారి 4th week లో ఎండింగ్ లో అయితే మనకైతే రిజల్ట్స్ రావడం అయితే జరుగుతుంది. సో 3rd week ఎండింగ్ ఆర్ 4th week ఎండింగ్ లో అయితే రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. 3rd week ఆర్ 4th week. సో దీనిలో అయితే కొద్దిగా డేట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రిజల్ట్స్ అనేది అయిపోయాయి కదా. సో పేపర్ వాల్యుయేషన్ అనేది చేయాలి, 9th దాకా ఉంటుంది. సో 9th పేపర్ వాల్యుయేషన్ అయిపోయాక మనకైతే ఇంకా డీకోడింగ్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ అంటే మీ మార్క్స్ అన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అండ్ ఎర్రర్స్ ఏం లేకుండా చూసుకోవాలి కాబట్టి సో కొద్దిగా టైం అనేది పడుతుంది అనమాట. మనం ఇంకా ఎగ్జాక్ట్గా అంటే 4th week ఎండింగ్ లోపల మనం రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ వస్తే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇదైతే నేను విత్ ఇన్ ప్రూఫ్తో సహా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.